శ్రేష్టమైన మార్చి నెలలో 4వ పునరుద్ధాన దినంలో నడిపించిన దేవునికి ఆయన ఇచ్చిన కాపుదల కృప భద్రతల కొరకై 2 హస్తాల పైకి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. అలాగే కుడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో 96వ అధ్యాయంలో 12 వచనాలు ఉన్నాయి, 13 వచనాలు ఉన్నాయి. ఇందులో టోటల్ సారాంశం ఏంటంటే, నీతిమంతుడైన న్యాయాధిపతి దేవునికి కొత్త కీర్తన పాడుడి, స్తుతులు చెల్లించుడి లేదా మహిమపరచుడి. ఈయన ఎవరట? నీతిమంతుడు, న్యాయాధిపతి అయిన దేవుడు. ఈయనకి కొత్త కీర్తన పాడమంటున్నారు. ఇందులో కొన్ని అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా కొత్త కీర్తన. ఏమండి, ఎవరెవరిని పాడమని ప్రోత్సహిస్తున్నాడు కీర్తనకారుడు అంటే, సర్వభూజనులారా, మొదటి వచనంలోనే సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. అంటే ప్రభువు నమ్మిన కొంతమందినే పాడమన్నాడా, లేకపోతే కనుక మొత్తం అందరినైనా? సర్వభూజనులు, భూమి మీద అంటూ నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా. మనం భూమి మీద ఉన్నామా, ఆకాశంలో ఉన్నామా? మనం భూమి మీదే ఉన్నాం. మొన్న మధ్య సునీత విలియమ్స్ వారు వెళ్ళొచ్చారు, కానీ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? చంద్రమండలంలోకి వెళ్ళారు. 8 రోజులు 4 రోజులు పరీక్షల కోసం వెళ్ళినట్ట 9 నెలలు ఉండిపోయారట. వెళ్ళారా? ఇలా భూమి మీద చేరుతున్నారన్నప్పుడు మనం కూడా జ్ఞాపకం చేసుకున్నాం క్షేమంగా రావాలని. ఎందుకంటే మరి మన అందరి తరపున కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని మరి దేశభక్తి కలిగి ఎంతో త్యాగం చేసి ఆవిడ కుటుంబాన్ని విడిచిపెట్టి మరి అక్కడికి వెళ్ళారు. అవును, వెళ్ళారా? ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడికి వెళ్తే అనేక దుష్ఫలితాలు ఈ శరీరానికి కలుగుతాయని కూడా చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. మళ్ళీ భూమి మీదకి వచ్చాక వాళ్ళ దేహం పసిపిల్లల దేహంలాగా అయిపోతుందట. మళ్ళీ బేబీకి ఫుడ్ పెట్టినట్టుగా ఎక్కడ నర్సరీ దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళాల్సిందేనట నెమ్మదిగా. అంటే అన్ని డెలికేట్ అయిపోతాయి పార్ట్స్, కనుక మెత్తబడిపోతాయట. కింద కాలు పెట్టలేరు, అంతే. అందుకనే స్ట్రక్చర్ మీద మోసుకొచ్చారు అందులో నుంచి బయటికి. సరే, ఏదేమైనా మన పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, మానవ నివాసయోగ్యంగా చేసింది భూమి మాత్రమే. పిల్లరా, ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకని భూమి మీద ఉన్నటువంటి సర్వభూజనులారా, ఏ భాష మాట్లాడినా, వాళ్ళు ఏ జాతి అనుకున్నా, పిల్లరా, మరి అందరూ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని స్తుతించాలి, ఆయనకి క్రొత్త పాట పాడాలి. ఏం పాట? క్రొత్త పాట అంటే ఏంటి? ఎవరో ఒకరికి కొత్తగా పుట్టి అప్పటి వరకు లేనటువంటి కొన్ని పదాలు సమకూర్చుకుని రాసిన పాట అంటారా? అది ఒక అంతకు అక్షరార్థంగా కరెక్టేను, కానీ దాన్ని మించినటువంటి ఆత్మీయ సత్యం ఇందులో దాగి ఉంది. అది మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి. కీర్తనలు ఎప్పుడు వస్తాయి మనకి? అది కొంచెం మనసులో ఏముండాలి? సంతోషం ఉండాలి. కష్టాల్లో ఉన్న వాళ్ళకి కీర్తనలు వస్తాయా? రావు. బైబిలే చెప్పింది, పరిశుద్ధ గ్రంథం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాళ్ళు కీర్తనలు పాడవాలని ఉందా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగినా అతడు ఏం పాడాలంట? కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయుదురు. అంటే ఇప్పుడు ఎవరికైనా బాగోపోతే ఎవరు వెళ్ళాలి? పూర్తి చేయండి మిగతా ముఖ. మీరు వెళ్ళి ఏం చేయాలి? పెద్దలు నూనె రాసి ప్రార్థన చేయాలి. ఒకవేళ తప్పిదాలు, దోషారోపణలు, నేరారోపణలు ఉంటే వాటిని ఒప్పింపు చేయాలి. పాపాలు ఒప్పింపు చేయాలి. ఒప్పింపు చేసి ప్రార్థన చేసినప్పుడు నూనె రాసి స్వస్థతలు దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వీళ్ళరా, మరి కీర్తనలు ఎప్పుడు వస్తాయంటే మనకి సంతోషంగా ఉన్నప్పుడు అనుకున్నాం. మరి కొత్త కీర్తనలు ఎప్పుడు వస్తాయి? ఇక్కడ కొత్త కీర్తన కదా వీళ్ళరా. మరి కీర్తనలో కొత్తదనం కాదు. బైబిల్లో ప్రభు వారు అన్నారు, భూమి మీదకి వచ్చినప్పుడు సశరీరుడిగా హృదయము నిండి ఉండు దాన్ని బట్టి. అంతేనా? హృదయంలో ఏమైతే ఉంటుందో అది నోటంటే వస్తుందని ఉన్నాడు. హృదయం దేంతో నింపబడితే. హృదయం కొత్తదైతే, అంటే ఇప్పుడు కొత్తదనం ఎక్కడ కావాలి? హృదయంలో కావాలి, పాటలో కాదు, రాసిన కొత్త పాటలు కాదు. పిల్లారా, ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి కొత్త హృదయం నీకు ఎవరు ఇవ్వగలరు ఈ లోకంలో? హృదయాన్ని కొత్తదిగా చేయగల డాక్టర్ గారు ఎవరైనా ఉన్నారా? ఏమండి, ఇప్పటికే 3 మంది డాక్టర్లు ఉన్నారు. చెవికొకళ్ళు, ముక్కుకొకళ్ళు,
గొంతుకు ఒకళ్ళు, హార్ట్కి ఒకళ్ళు, హార్ట్ స్పెషలిస్ట్ లేరా? ఉన్న కొత్త హృదయం ఇవ్వగలరా వాళ్ళు? ఇవ్వలేరు. వీళ్ళరా మరి ఈ కొత్త హృదయాన్ని ఎవరు ఇవ్వగలరు నీకు? భూమి మీద నేను నీకు కొత్త హృదయం ఇవ్వగలను అని చెప్పిన వారు ఎవరు లేరంటే లేరుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పిల్లరా మరి ఈ విధంగా పరిశుద్ధ లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం చూడండి. కాగా ఎవరైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుందంటే క్రీస్తులో ఉన్నదట. ప్రభు అన్నారు, నిజదేవుడు పిల్లరా అనుదినము నేను మీకు నూతన కృపలను ఇస్తానన్నారు. అదే కాకుండా ఇర్మియా గ్రంథంలో నేను నూతనమైన నిబంధన మీతో చేస్తున్నానన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. దినదినము మీ వేళలో నాకు నూతన వాత్సల్యత పుట్టుతుందని విలాప రాసిన గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నారు. తన బిడ్డల మీద దేవునికి దినదినము నూతనమైన ప్రేమ, నూతన వాత్సల్యత పుడుతుందంట. ఆయనకి పుడుతుందంట పుడారు నూతనముగా. కనుక నూతనత్వం అనేది ఎవరిలో ఉందని మనకు అర్థమైందంటే క్రీస్తు ప్రభువులో ఉంది. ఎవరిలో ఉందండి? క్రీస్తు ప్రభువులో ఉంది. క్రీస్తు ప్రభువునందు మనం ఉన్నామంటే, లేదా మనం విశ్వసిస్తే, మన హృదయంలో చోటిస్తే మనందరం ఏ విధంగా మారుతాం? ఒక నూతన సృష్టిగా మారిపోతున్నాం. దేవుడంత నీతిమంతులుగా, దేవునంత పరిశుద్ధులుగా పిల్లరా మనందరం నూతనత్వంలోకి మారిపోతున్నాం. అందుకే పెద్ద ప్రవక్తల గ్రంథమైనటువంటి యెహెజ్కేలు ఇలా అన్నాడు. 36వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుంటే 36:26 యెహెజ్కేలు రాసిన గ్రంథం. నూతన హృదయం నేను మీకు ఇచ్చేదను, నూతన స్వభావం నేను మీకు కలుగజేసేదను. ఏం తీసేస్తాడట? రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంస గుండెను మీకు ఇచ్చేదను. పిల్లరా మనకి నూతన హృదయం ఇస్తాన్న వారు ఈ లోకంలో ఎవరు కనిపించరు. ఒకవేళ ఎవరైనా నమ్మకండి. ప్రభు అయిన యేసుక్రీస్తులో మనం నూతన వ్యక్తులుగా, నూతన సృష్టిగా మార్చబడుతున్నాం. ఇందుకీ మన పాపపు హృదయాన్ని మనం ఇవ్వాలి. ఈ నూతన హృదయం మనం పొందుకోవాలంటే ప్రభు దగ్గర నుంచి మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే, నాలో ఉన్నటువంటి ఈ ప్రాచీన హృదయాన్ని, ఈ పాపపు హృదయాన్ని, ఈ రోత హృదయాన్ని నీకు ఇచ్చేస్తున్నాను ప్రభువా, మరి నీవు నాకు ఈ హృదయం నాకు ఇవ్వండి అని చెప్పి మీరు అడిగితే చాలు. విశ్వసించగలిగితే చాలు. నమ్మి సంపూర్ణ విశ్వాసంతో ఈ పాత హృదయాన్ని ప్రభు స్వహస్తాల్లో మనం పెట్టుకోగలిగితే చాలు. ఆయన దాన్ని నూతనంగా రిపేర్ చేసి ఇవ్వడం కాదండి, అసలు ఆ ప్లేస్లో నూతన హృదయాన్ని మనకి ఇస్తారట. దాన్ని రిపేర్ చేయడం కూడా కాదు, బాగు చేయడం కూడా కాదు. నూతనమైన హృదయాన్ని ప్రభు మనకి ఇస్తానంటున్నాడు. దానిని నూతన ఆత్మతో నింపుతాను అంటున్నాడు. దినదినము మనము దేవుని ఆత్మతో నింపబడుతూ ఉండాలి. దేవునిలో ఉన్న నూతనత్వంతో నింపబడుతూ ఉండాలి. అలాంటి హృదయం నుంచి వచ్చే పాటలు ఉన్నాయే పిల్లరా. మరి ఇది అన్నీ అనుకూలంగా ఉంటే కాదంట. ఇశ్రాయేలీలట దేవుడు ఎప్పుడైనా అద్భుతాలు చేసినప్పుడు పాటలు పాడేవారట. దేవుని యందు నమ్మకం ఉంచేవారట, దేవునికి భయపడేవారట, దైవజనుల్లోనూ నమ్మకం ఉంచేవారట, పాటలు పాడేవారట. పిల్లలు నిర్గమ రాసిన కాండం 2 చూపిస్తాను. ఈ పాట కూడా ఇది నూతనమైన పాట అని మనం అనటానికి లేదు. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళు అన్నీ బాగుంటేనేమో పాటలు పాడేవారు. పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా కనిపిస్తే వీళ్ళు అప్పుడు పాటలు పాడేవారు. కాకపోతే సణుగులు గొణుగులు పాటలు పాడేవారు. తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి పనులు చేసేవారు. ఇది వీళ్ళ జీవితంలో, దైనందిన జీవితంలో బాగా అలవాటు అయిపోయింది. దినచర్య కింద అయిపోయింది, పాత పాటల కింద అయిపోయినాయి. చూడండి వీళ్ళు ఎప్పుడు పాటలు పాడారని చెప్తారంటే 14వ అధ్యాయము నిర్గమ రాసిన కాండం 29 నుంచి చదువుకుందాం. అయితే ఇశ్రాయేలీలు ఆరిన నేలను సముద్రం మధ్య ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కన గోడల వలె ఉండెను. గోడ ఎలా అయిపోయింది? అప్పుడప్పుడు మనం ఫ్రిడ్జ్లో నీటి ముక్కలు పెట్టుకుంటే ఏమవుతాయి? ఐస్ ముక్కలాగా అలాగా ఏ షేపులో పెడితే ఆ షేపులో అలాగా గోడ కింద ఉన్నట్లుగా పెట్టామనుకోండి, అలా వచ్చేస్తాయి, దిమ్మల్లాగా వచ్చేస్తాయి. అలాగే ఐస్ ముక్కలు. ఇప్పుడు అలాగున ఈ నీరు గడ్డగడేసి గోడల్లాగా అలా నిలబడిపోయిందంట. ఎంత గొప్ప విషయం!
ఇది వీళ్ళు అప్పటి వరకు వీళ్ళు జీవితంలో ఎన్నడూ చూడలేదు ఇంత గొప్ప ఆశ్చర్య కార్యాన్ని. అందుకని వీళ్ళు ఏం చేశారంటే కుడి ఎడమల పక్కన గోడలు ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులేమో చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూసిరి. వీళ్ళేమో వాళ్ళ బారి నుంచి రక్షించబడ్డారు, వారేమో చనిపోయి శవములై తేలిరి. ఇది వీళ్ళ కళ్ళారా చూశారేమో. అప్పుడు ఏం చేశారు చూడండి, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. దేవునికి భయపడ్డారు, దేవుని యందును మోషే యందును కూడా సేవకుడైన మోషే యందును నమ్మకముంచారు. అంతేకాదు అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులు కలిపి ఏకముగా యెహోవాను గురించి ఈ కీర్తన పాడారు, ఒక కొత్త కీర్తన పాడారు. ఏకంగా ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి, 27 వచనాలు ఉన్నాయి ఈ కీర్తనలో. ఇన్ని వచనాలు పాడేశారు వాళ్ళు పాట. పిల్లలు ఇదే ఇశ్రాయేలీయులు మళ్ళీ వీళ్ళకి నీళ్లు గనక చేదైతే అప్పుడు పాటలు పాడారు, ఈ కొత్త పాటలు కాదు పాత పాటలు పాడారు. పాపము హృదయాలతో, మోటు హృదయాలతో, రాతి గుండెలతో పిల్లలు అవిశ్వాస రహితమైన పాటలు పాడటం మొదలుపెట్టారు. క్రీస్తులో లేని, క్రీస్తు ఆవులు ఉన్నప్పుడు పిల్లరా కార్యములు చేసినప్పుడేమో ఆయనను కలిగి ఉన్నట్లుగా పాడేవారు, పిల్లలు లేనప్పుడేమో ఆయన మీద వ్యతిరేకంగా పాటలు పాడేవారు. ఇవి కొత్త పాటలు కాదు, అంటే వీళ్ళు పాత కొత్త రెండు పాటలు పాడుతూ ఉండేవారు. పాడొచ్చాలగా ఏమండి, మనం ఏం పాడుతున్నాం? చాలా మంది బిడ్డలు కొద్దిపాటి శ్రమలు రాగానే వెనకడుగులో ఉంటారు, మొట్టమొదటి దేవుని మందిరానికి మానేస్తానంటారు. ఏమిటో నాకు అర్థం కాదు. ఈ పాట మంచిది కాదని యోగులాగా యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకుని పోయిను ఆయన నామమునకే ఇలాంటి పాటలు పాడాలి. అంతేగాని పిల్లరా దేవుడు దినదినము నూతన వాత్సల్యతతో మనల్ని ప్రేమించాలనుకుంటున్నాడు. ఆయన మాటకు విధేయత చూపించిన బిడ్డల్ని, నూతన పాటలు పాడాలని ఆసక్తి గల బిడ్డల్ని దినదినము కూడా నూతన మార్గాలు గుండా నడిపించాలనుకుంటున్నాడు. ఎప్పుడు ఒకే రకమైన మార్గాల్లో నడిపించిన దేవుడు మనల్ని. ఒకప్పుడు ప్రార్థనకు ఒక రకమైన జవాబులు వస్తాయి, మరొకప్పుడు అలాగే వస్తుంది అనుకోకండి. నేను కూడా చాలాసార్లు కొన్ని బలహీనతల్లో ఉన్న వేళ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ముందుగానే కళలోనో లేకపోతే దర్శనాల కిందో లేకపోతే దేవుని వాక్యం ద్వారానో దేవుడు మాట్లాడేవారు. దేవుడు నాకు ఇలా జవాబు ఇస్తాడు కదా అనుకుని ఒకసారి దేవుని సంఘాల్లో ప్రార్థన చేశాను, కనిపెట్టాను, ఏమీ రాలేదు. నేను అనుకున్నాను ఈసారి దేవుడు మాట్లాడలేదు, నాకు సహాయం చేయడేమో అని భయపడ్డాను. విచిత్రం ఏంటంటే అప్పుడు ఆ శ్రమ, ఆ బలహీనతలు ఉన్నప్పుడు తీరా ప్రార్థన చేసుకుని మరి హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేస్తున్న వేళ డాక్టర్ గారు అన్నారు, మీకు నిజానికి 2 సార్లు చేయాలి అన్నారు ఆపరేషన్. అలాగే అండి అనుకున్నాం. ఎందుకంటే కనుక ఆయన ఓపెన్ చేసాక అన్నారు, నేను అనుకున్నట్లుగా లేదులే, మరి దేవుడు సహాయం చేశాడా లేదా, 2 సార్లు చేయక్కర్లేదు, నీకు ఒకసారి చేసేస్తున్నాను ఆపరేషన్ అన్నాడు. దేవుని స్తోత్రం అనుకున్నాం. ఎందుకంటే కనుక అంటే ఇప్పుడు దేవుడు సహాయం చేయలేదా? చేశాడు. ఒకసారి మనకు దర్శనాలు చూపించి చేయొచ్చు, ఒకసారి ఏమీ చూపించకుండా డైరెక్ట్గా చేస్తారు. అప్పుడు నువ్వు విశ్వాసాన్ని వెచ్చిస్తున్నావా లేదా? అప్పుడు నువ్వు ఈ నూతన ప్రేమను, నూతన మార్గంలో నడిపించే దేవుణ్ణి ప్రభు ఇప్పుడు ఇలాగ నడిపిస్తున్నాడు. అప్పటికి విశ్వాసాన్ని బట్టి దేవుడు దర్శనాలు చూపించాడు, ఇప్పుడు విశ్వాసాన్ని బట్టి ఏమీ చూపించకుండా దేవుడు డైరెక్ట్ సహాయం చేసి నడిపిస్తున్నాడు అన్న విషయం మనకు గుర్తెరగాలి. ఆయన దినదినము నూతనమైన విధానంలో మనల్ని నడిపించడానికి, సంధించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. కనుక ప్రభువుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి పరిపూర్ణమైనటువంటి నూతన హృదయం ఎప్పుడైతే మనకి ఇచ్చారో దేవుడు, ఈ పాత హృదయాన్ని, ప్రాచీనమైన హృదయాన్ని తీసివేసాడో మనకట సంపూర్ణమైన మార్పు మనలో కనిపిస్తట, పరిపూర్ణమైన మార్పు కనిపిస్తట. మాటల్లో కానీ, తలంపుల్లో కానీ, మన నడతల్లో కానీ, మన ప్రవర్తనలో కానీ పిల్లరా మరి మన ఆశలు కూడా మారిపోతాయట సంపూర్ణంగా. కనుక ప్రభువుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇంతకీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది నూతన హృదయాన్ని కలిగి ఉన్నారు? మీ పాత హృదయాన్ని ప్రభుకి ఇచ్చిన వారి కింద ఉన్నారు. ఇవ్వకపోతే వెంటనే మీ పాత హృదయాలు, మీ నూతన హృదయాలు ప్రభుకి ఇచ్చేయమని, ప్రభుని నూతన హృదయం కావాలని అడిగి పశ్చాత్తాపడి ప్రభు రక్తదారిలో కడుక్కొని ఆయన ఇచ్చే నూతన హృదయాలు పొందుకుని వెళ్ళమని ప్రభునాలు మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ప్రభువుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి నూతన హృదయం పొందడం అంత సులువా అంటే బైబిల్ సెలవిస్తుంది ఇది మనుషులకి కష్టమే కానీ, మనుషుల వల్ల సాధ్యపడేది కాదు. కానీ ప్రభు మాత్రం మరి సులువుగా ఇవ్వగలడట. ఎందుకంటే దీని వేలను చెల్లించిన వాడు ఆయన కనుక. పిల్లరా, నీకు నాకు నూతన హృదయాలు ఇవ్వడం కోసం సిలువలో ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పణముగా పెట్టారు, ధారపోశారు. పిల్లరా, కనుక ఈయనకి నూతన హృదయం ఇవ్వడానికి అర్హత ఉంది. ఆయన రక్తదారులు మన కొరకు ఆఖరి రక్తం పట్టి వరకు సిందించారు.
క్రీస్తు రక్తదారులో ఎప్పుడైతే కడగబడియో మన హృదయాలు మరి సంపూర్ణ నూతనత్వాన్ని పొందుకుంటాయి. పిల్లరా, ఎంతో ఎక్కువగా మన మనస్సాక్షిని శుద్ధి చేసి ఇంకా నూతన ఎక్కువగా మార్చివేస్తాయి. పిల్లరా, ఇది క్రీస్తు శిలువలో దొరికిన గొప్ప భాగ్యం ప్రతి పాపికి. ఒకసారి దేవుని స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. ఈరోజు ఇలాంటి నూతన హృదయాన్ని నువ్వు పొందుకుని వెళ్ళమని ప్రభు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, ప్రభులుగా జ్ఞాపకం చేసుకుందాం. ఒక వ్యక్తి, నేను ఈ నూతన యెరూషలేం పట్టణానికి లేదా పరలోక పట్టణానికి వెళ్ళాలి, ఏ మంచి పని చేయాలని ఆయన అని ప్రభుని అడగడానికి వచ్చాడట. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయంలో బైబిల్లో 2-3 సువార్తల్లో కూడా ఈయన గురించి రాయబడింది. ఇక్కడ ఏమి రాశారంటే కనుక 19వ వచనం, 19 కాదు 17 నుంచి చదువుకుందాం. చూడండి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడకు నేనేమి చేయవాలని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒకనే కానీ మరి ఎవడనూ సత్పురుషుడు కాదు. పిల్లరా, భూమి మీద సత్పురుషుడు, మంచివాడు, సద్బోధకుడు, మంచి బోధకుడు ఎవరూ లేరట. ఎందుకంటే అందరూ పాపులు, పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేని వారికి ఉన్నారు. అందరూ తల్లిదండ్రుల యొక్క కలయిక వల్ల పుట్టి ఆ పాపపు రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి జన్మ పాపులు, రెండోది కర్మ పాపులు. ఈయన కన్యమరి గర్భంలో పాపరహితుడిగా పాప శరీర ఆకారం ధరించుకున్నారు, కానీ పాపము లేని వ్యక్తిగా ఈ లోకంలో జన్మించారు. పిల్లరా, ప్రభులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈయనకి ప్రభు ప్రశ్నిస్తున్న ప్రశ్న, నన్ను సద్బోధకుడని ఎలా పిలుచుచున్నావు? దేవుడు ఒక్కడే కదా, నేను దేవుడిని నువ్వు నమ్మేవా అన్న ప్రశ్న అనమాట. ఆ గ్రహింపుతోనే అడుగుతున్నావా అన్నట్లుగా అడిగారు. పిల్లరా, ఈయన ఏమన్నాడంటే కనుక, అందుకు అతడు, బతుకుడా అంటే పైన కొన్ని ఆజ్ఞలు చెప్పారు. నువ్వేం ఆచరించాలి అంటే, ప్రభు ఎప్పుడు కూడా తేలికపాటి వాటి దగ్గర నుంచి మొదలుకొని అప్పుడు చివరికి తీసుకువెళ్తారు. మనం ఒకసారి ఎవరిని బెదిరించి జడిపించే వాళ్ళకి ఉండకూడదు. తేలికైన వాటిని ముందు బోధించాలి. వారు చేయగలిగిన వాటినే. ఈయన చేస్తున్న వాటిని ముందు చెప్పాడు. చెప్తే ఈయన ఏమన్నాడంటే, ఇవన్నీ నేను చేస్తున్నాను నాయన అని చెప్పాడు. నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకే అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరిస్తూనే ఉంటే నేను చెప్పాను. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, చూడండి, ఆయన ప్రేమించి మొదట ఆయన చేస్తున్న వాటిని చెప్పి, ఓహో, ఆయనలో సంతోషం, ఉత్సాహం ఇవన్నీ నేను చేస్తున్నవే కదా అన్నట్లుగా ఆయనలో పుట్టింది, సంతోషం కలిగింది. నీకు ఒకటి కొదువుగా ఉన్నదన్నాడు. ఏంటయ్యా అంటే కనుక, నువ్వు వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి బెదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు. ఎంత ఆస్తి అండి? మిగులు ఆస్తి గలవాడు. ఈయనకి బైబిల్లో ఏమైనా పేర్లు ఉన్నాయంటే, ఈయన ఒక యవనస్తుడని, పిల్లరా, ఈయన ఒక అధికారిని, ఈయన మిగులు ఆస్తిపరుడని, ఇలా 3 సువార్తల్లో 3 రకాలుగా ఈయనకి మరి ఎక్స్ట్రాడినరీ అంటే అందరికీ లేనటువంటి, కొందరికే కలిగినటువంటి వాటిని ఈయన కలిగి ఉన్నారు. ఈయన మంచి యవనంలో ఉన్నాడు, మంచి అధికారంలో ఉన్నాడు, మంచి డబ్బు కలిగిన వాడు. ఈ 3 ఉంటే అసలు మనుషులు దేన్ని లక్ష్య పెట్టరు. కనుక ఈయన ఈ 3 కలిగి ఉన్నప్పటికీ, నాకు నిత్య జీవము కావాలి, ఆత్మకు నిత్య రక్షణ కావాలి, నిత్య జీవము కావాలి అన్న చింతన ఉండాలి ప్రతి మనిషికి. పిల్లరా, ఈ లోకంలో ఆస్తి సంపాదించేది కాదు, ఇంకా ఎక్కువ సంపాదించేది కాదండి. అది కాదు మనం కలిగి ఉండాల్సింది. ఈ లోకంలో నాకు అధికారం మీద అధికారాలు, అత్యున్నతమైన అధికారాలు కావాలని ఆయాస కాదు, ఆదాహము కాదు మనం కలిగి ఉండాల్సింది. ఈ మిగులు ఆస్తిపరుడైనటువంటి ఈయన కలిగి ఉన్నటువంటి ఈ వాంఛ, ఈ కోరిక మంచిదే. కాకపోతే పిల్లరా, దేవుడు మరి ఈయనకి సెలవిచ్చిన మాటకు లోబడలేదు. చూడండి, ఏమన్నాడు? నన్ను వెంబడించుము అన్నాడు. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఇక్కడ తేలిపోయాడు. చాలా మంది ఆస్తిని ప్రేమించేవారు. దేవుని రాజ్యం కంటే వీళ్ళకి ఆస్తి ప్రాముఖ్యం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ లోక సంపదలు, అధికారాలు, ఆధిక్యతలు, సుఖభోగాలే మాకు ఎక్కువండి, దేవుని రాజ్యము కాదు మాకు కావాల్సింది. దేవుడు మాకు మంచి అధికారాలు ఇస్తే చాలు, దేవుడు మాకు మంచి ఆస్తిపాస్తులు ఇచ్చి వర్ధలు చేస్తే చాలు, మాకు కోరినటువంటి అన్ని కూడా మా హృదయాసులు సఫలపరిస్తే చాలు అన్నవాళ్ళు ఒకసారి దేవుని స్తుతులు చెల్లిద్దామా? దేవుని స్తోత్రం. కొందరైనా ఉన్నారు, పోన్లు ఆయన 2 చేతులు తీశారు, ఏమాత్రం కావాలంటే మనకి. సరే, ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇవి నీ వెంట అవసరమా?
దేవుని రాజ్యం రావు సుమా. ఇక్కడ దేవుని రాజ్యాన్ని ప్రేమించక, శాశ్వతమైనటువంటి ఆత్మను, ఆత్మక్షేమాన్ని కోరక, ఈయన ఈ లోకంలో సుఖంగా బ్రతకొచ్చు అనుకున్నాడు. ఏమో ఆస్తిపాస్తులు ఉంటే పిల్లరా, మిగులు ఆస్తి గలవాడు కనుక ముఖము చిన్నబుచ్చుకొని చాలా మందికి తమకు అనుకూలమైన బోధలు ఉంటేనేమో ఎంతో ఆనందంతో, సంతోషంతో పిల్లలు ఎగిరి గంతులు వేసినట్లుగా ఉంటారు. కొన్ని వారికి చేదుగా తగిలితే వాక్య సత్యాలు వారికి దానికి జీవించటం లేదు, సరిపోవటం లేదు అన్న స్థితి ఏదన్నా వాక్యం ఎత్తి మనల్ని చూపిస్తే పిల్లల దాన్ని బట్టి కోపపడేవారిగా అనేక మంది, నా గురించి అన్నట్లుగా పిల్లల ఫిర్యాదులు చేసేవారుగా అనేక మంది లేకపోలేదు. ఇక్కడ ఈ కోవలోకే వస్తారు వాళ్ళు కూడా. దయచేసి ఈయన దుఃఖపడుచు వెళ్ళిపోయారు. రావటం చాలా బాగా వచ్చాడు, చాలా మంచి ప్రశ్న వేశాడు. కానీ ప్రభువు చెప్పినటువంటి సత్యానికి లోబడక, విధేయత చూపించక, ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులరా. అప్పుడు యేసు ప్రభు చుట్టూ చూసి అన్నారట, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఎంతో దుర్లభం అన్నారట. ఆస్తి కలిగి ఉండటం తప్పు కాదు, ఆస్తి మీద మనసు పెట్టుకుని జీవించడం తప్పు. ఆస్తి నా సర్వస్వం అనుకోవడం తప్పు. దేవుడు ఆస్తి ఇస్తే కలిగి ఉండడం తప్పని ఎవరు అనలేదు పిల్లరా. కనుక చాలా మందికి చాలా ఆస్తిపాస్తులు ఇచ్చిన సందర్భాలు లేకపోలేదు. అది తప్పు, అది పాపం అని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. కాకపోతే నీ హృదయం అంతా దాని మీద పెట్టుకోవద్దు పిల్లరా. దేవుని కొరకు విడిచిపెట్టవలసి వస్తే నువ్వు విడిచిపెట్టాలి పిల్లరా. ప్రభు చెప్పేది మొదటి స్థానం దేవునికి ఇవ్వమని నీ హృదయంలో. పిల్లరా, ప్రభుళ్ళగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంతో దుర్లభం అన్నారట. అప్పుడు అన్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. దాని అర్థం ఏంటంటే ధనవంతులందరూ పరలోక రాజ్యం వెళ్ళడానికి కాదు, ధనం మీద హృదయాన్ని పెట్టుకున్న వాళ్ళు వెళ్ళలేరు. ధనమే నీకు ఆటంకమైతే ధనాన్ని పక్కకు పెట్టు పిల్లరా. ఆకాశమందు నువ్వు నాకుండగా లోకంలో నాకు ఏదీ అక్కర్లేదని అనుభవంలో మనం ఉండాలి. అంతేకాని నాకు ధనమే కావాలి, దేవుని రాజ్యం కంటే ముఖ్యము ధనమే అన్న భావనతో మనం ఉండకూడదని ప్రభునాలు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే ఎంతో దుర్లభం అన్నారు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుడా సులభము. సూదే చిన్నది కదా, సూదుకున్న బెజ్జం ఇంకెంత పెద్దదే. మనబోటిగాళ్ళు సూదిలో దారం కూడా ఎక్కించలేము, ఒంటిని ఎక్కించేయగలమా? ఇది ఈ అసాధ్యము అని అర్థం. అట్లయితే ఇక్కడ అంటున్నారు, వీళ్ళందరూ అంటున్నారు శిష్యులు అత్యధికంగా ఆశ్చర్యపడి అందుకు వారు, అట్లయితే ఎవడు రక్షణ పొందగలరని ఆయన అడిగారు. అయితే రక్షించబడాలంటే, ఆయన రాజ్యం వెళ్ళాలంటే ఎవరి వల్ల అవుతుంది అని అడిగారు. యేసు ప్రభు వారు చూసి అన్నారు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైంది కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే, దేవునికి అసాధ్యమైంది ఏమి లేదు. పిల్లరా, పాపిని పరిశుద్ధుడిగా చేయటం మనిషికి సాధ్యం కాదు, మతానికి సాధ్యం కాదు, మహానుభావులకి సాధ్యం కాదు, అయ్యలకు అమ్మలకు సాధ్యం కాదు, పాదిరులకి సాధ్యం కాదు. ఇది దేవుడికి ఒకరికే సాధ్యము. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని మహిమ అని చెప్పబడుతున్నారు. ఆయన ఈ లోకంలోనికి దేవుని మహిమగా ఈ లోకంలోకి అరుదించి దేవుని చేత అభిషేకించబడి ప్రతి పాపి ఈ దుర్లభమైన అసాధ్యమైన పరలోక పట్టణం చేరడానికి కావాల్సినటువంటి పరిశుద్ధ రక్తదారులను కలవరిలో ఆయన చెందించి తన శరీరమును తెర ద్వారా పరలోకం వెళ్ళడానికి ఒక నూతన మార్గాన్ని, ద్వారాన్ని తెరిచినటువంటి కృపగల దేవుడు మన దేవుడు. ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. కనుక అట్టి ప్రభువుకి నా కొరకే ప్రభు వచ్చారు, నా కొరకే సిలువలో తన ప్రాణం పెట్టారు, నన్ను ఆయన రాజ్యము చేర్చుట కొరకే ఆయన రక్తము చెందించారు. కాచిన రక్తదారులో నా పాపములకు పరిహారం ఉంది. జన్మ కర్మ పాపములకు నువ్వు విశ్వసిస్తే చాలు, పశ్చాత్తాపడితే చాలు. అట్టి మరి నీ కొరకు గాయపరచబడిన ప్రభువుకి నీ హృదయంలోకి స్థానం కేటాయిస్తే, పిలిస్తే చాలు పిల్లరా, నువ్వు నూతన సృష్టిగా మారిపోతావు. ఇది అసాధ్యమే, మనుషులకి సాధ్యం కాదు. ప్రభువు మాత్రం ఇది సాధ్యపరచుట కొరకు ఈ లోకంలోనికి పిల్లలు అభిషేకించబడి పంపించబడ్డారైనా ఆయన వచ్చారు, ఆ కార్యాన్ని నెరవేర్చారు. ఇది నువ్వు నమ్మితే చాలు, నీ సొంతం అవుతుంది. ఇది ఎలాగంటే భూమి మీద మీరు ఎప్పుడన్నా చూసారో లేదో, గొంగళి పురుగులు ఏమవుతాయి తెలుసా? అసలు అది గొంగళి పురుగులు సీతాకోసిలిక అవుతాయి. అసలు మనకి అది మన బుర్రకి అందుపట్టదు. గొంగళి పురుగు పాకేటప్పుడు చూస్తాం కదా, ఎందుకు ఎంత అసహ్యంగా ఉంటుందో. సీతాకోసిలిక చూడముచ్చటగా ఉంటుంది. కనుక సైన్స్లో మనకు వచ్చినాయి అవి, లార్వా దశ అని, ప్యూపా దశ అని. ఏమండి, ఈ దశలన్నీ దాటుకుంటూ వచ్చేటప్పటికి అది చక్కని సీతాకోసిలికగా మారిపోతుంది. ఎంత ఆశ్చర్యం! ఒక గొంగళి పురుగే మన కన్నులు ఎదుట అంత చక్కని
ఆ రూపంలోకి మారిపోయిన ఎడల అది మన ఊహకు అందట్లేదు కదా. మరి పరిశుద్ధుడైన ప్రభువు నీ కొరకు రక్తం చెందించినప్పుడు ఆ రక్తదారులు నా పాపాలు క్షమాపణ ఉందండి నువ్వు నమ్మితే చాలు నిన్ను తనంతట పరిశుద్ధుడిగా తనంతట నీతిమంతులుగా నీతి రాజ్యములకు హక్కుదారులుగా మార్చేస్తాడని ఎందుకు నమ్మలేం మనం పిల్లరా? ఈరోజు ప్రభువులుగా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏమండి. కనుక ఆయన మార్చగల సమర్థుడు పిల్లరా. కాకపోతే మన ప్రాచీన హృదయాలు మన పాత హృదయాలు పాపపు హృదయాలు రోత హృదయాలు ఆయనకి ఇచ్చేయాలంట. ఏం చేయాలి? ఆయనకు ఇచ్చేయాలి. రండి మీకు చూపిస్తాను. ఏపీఎస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 దాకా ఉన్న వచనాలు చదువుకుందాం. కావున మునపటి అంటే ప్రాచీన స్వభావంలో అయితే పాపములో ఉన్నప్పుడైతే చదవండి. మోసకరమైన దురాశలు ఉన్నాయంటే ఆ హృదయం నిండా మోసకరమైన దురాశలు చెడిపోయే మీ ప్రాచీన స్వభావం వదులుకొని వీటిని వదులుకోవాలి. ప్రాచీన స్వభావంతో ఉన్న హృదయాన్ని చెడు స్వభావంతో ఉన్న హృదయాన్ని తింటే తాగమంటుంది. తాగి తిన్న తర్వాత పాపపు పనులు చేయమని ప్రేరేపిస్తే చెడిపోయే స్వభావం ఇది. లేదా ఈ స్వభావంతో ఉన్న ఈ హృదయాన్ని లేదు దీన్ని ప్రాచీనపు పురుషుడు అన్నారు, ప్రాచీన స్వభావం అన్నారు. 3 కింద రాశారు ప్రాచీన పురుషుడట, పాత పురుషుడు అనమాట. ఈ పాత పురుషుడిని ప్రాచీన పురుషుడిని ఎవరికి చేయాలి? ఇచ్చేద్దామా? అబ్బాయి ఇంతకాలము ఇంత బతికి అన్ని ఇలా ఇచ్చేస్తాం ఏం బాగుందని అన్నవాడు స్తోత్రం చెప్పండి. చెప్పరా? స్తోత్రము చెప్పరు, వదలను లేరా? రోమా రాసిన పత్రికలో అంటున్నాడు 12వ అధ్యాయం 2వ వచనం చదువుతారు చూడండి. రోమీలు రాసిన పత్రిక అదిగోండి. ఈ యువపు మర్యాదను లేదా లోకపు మర్యాదను మీరు అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి ఇవి నూతన పురుషుని యొక్క లక్షణాలు. మీ లోకపు మర్యాదలు అనుసరించేదేమో ప్రాచీన పురుషుడి యొక్క స్వభావం అయితే, చెడిపోయిన పురుషుడి యొక్క స్వభావం అయితే, ఇది సంపూర్ణమైనది ఉత్తమమైనది, ఇది నూతన పురుషుని యొక్క స్వభావం. ఆ పురుషుణ్ణి ఆయనకి ఇచ్చేస్తే ఆ స్వభావం గల హృదయాన్ని ఆయన చేతిలో పెట్టి డెడికేట్ చేసుకుంటే ప్రభు మనకి ఇదిగో నూతన హృదయం మనకి ఇస్తానంటున్నాడు. చూడండి 23వ వచనంలో మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై 4:23 ఏపీఎస్సీ పత్రిక నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును, దీనికి 4 కింద ఏం రాశారు? నవీన పురుషుడు లేదా నూతన పురుషుడు లేదా ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు వేరు, ఆంతర్య పురుషుడు వేరు. భక్తి అంతా బాహ్య పురుషుడి కోసం చేస్తున్నారు. మనం చేసే భక్తి అంతా బాహ్య పురుషుడి కోసం కాదు, ఈ ఆంతర్య పురుషుడి కోసం అని మనం గుర్తెరగా. ఈ నూతన హృదయం ప్రభు మనకి ఇచ్చాడు. ఒక ఆంతర్య పురుషుడు దేవుడు క్రీస్తునందు విశ్వసించగానే మన పాత పురుషుడు వదులుకున్నాం, ఆంతర్య పురుషుడిని వదులుకున్నాం, నూతన పురుషుడైన ప్రాచీన పురుషుడిని మనం చేరుకున్నాం. ప్రాచీన పురుషుని వదులుకుని నవీన పురుషుడిని మనం చేరుకున్నాం. పిల్లరా ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే దేవుడు మన హృదయములను మార్చుకున్నాడు. మనల్ని కాదు మార్చింది, మతం కాదు మార్చుకోమన్నది. మీ ఆంతరంగమును మార్చుకోండి, మీ ఆంతర్యమును మార్చుకోండి, చెడిపోయిన స్వభావం నాకు వదిలేయండి, దీన్ని నూతన మంచి లక్షణాలు కలిగిన స్వభావం కలిగిన హృదయాన్ని నేను మీకు ఇస్తాను, మాంసం గుండె మీకు ఇస్తాను. ఆ కఠినమైన పాపములతో ఉన్నటువంటి ఆ హృదయాన్ని రోత హృదయాన్ని నేను తీసుకుంటాను, దానికి వెలను నేను సిలువలో చెల్లించేశాను, మీ అందరికీ మాంసం హృదయాలు నేను ఇవ్వగలను, అందుకు వెలను చెల్లించాను, తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చారు ఆ అధికారం, ఆ అభిషేకం నా మీద ఉంది అని ప్రభు సెలవిస్తున్నారు. ఈరోజు నీ పాడైపోయిన హృదయం ఉంటాక ఎందుకు నీకు బాధ? ఇప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్తాం, బండి పాడైపోయింది, ఆయన బాగు చేసి ఇవ్వాలంటే మన బండి ఇవ్వాలా కలదా? అయిపోయి నా బండి ఎవరు చెయ్యేసి జరగలేదండి, సింగిల్ హ్యాండ్ మీద ఉందండి, మీరు బాగు చేసేయండి అక్కడ ఉండండి అంటే అయిపోతా? చెప్పండి. ఈ బండే పాడైపోయిన బండి బాగు చేయాలంటే మెకానిక్ చేతిలో పెట్టాలి కదా. ఏమండి? ఈ పాప పురుషుణ్ణి, ఈ రోత హృదయం కలిగిన నీ హృదయాన్ని, చెడిపోయిన హృదయాన్ని, నిత్య నాశనమునకు యోగ్యమైన హృదయాన్ని, నిత్య శిక్షకు గురవుతున్న శాపగ్రస్తమైనటువంటి బ్రతుకుతున్న ఈ హృదయాన్ని ప్రభుకి ఇవ్వకుండా ఎన్నాడు నువ్వు పట్టుకు కూర్చుంటావు? నీకు ప్రమాదం సుమా. ఈరోజు అటు హృదయాన్ని ప్రభుకి ఇవ్వమని ప్రేమపూర్వకంగా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. పిల్లరా, మరి ఆయనకి ఇచ్చేసిన తర్వాత దేవుడిచ్చే హృదయానికి మరొక పేరు కూడా ఉంది, యోగ్యమైన హృదయం, యోగ్యమైన మనస్సు కలిగిన హృదయం. ఏ హృదయం?
యోగ్యమైన, అందుకనే ఈ విత్తనాలు చల్లే పొలాల గురించి రాయబడిన దాంట్లో పిల్లల ఆఖరి పొలం చూడండి ఎలాగుని చెప్పడం జరిగింది. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం చూడండి. లూకా సువార్త. మంచి నేలను ఉండు విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో. అంతకుముందు చెడిపోయిన మనసుతో ఉన్న ప్రాచీన పురుషుడు పోయాడు. ఇప్పుడు యోగ్యమైన మంచి మనసుతో ఉన్న మనుషుడు వచ్చేసాడు. ఈయనే ఆంతర్య పురుషుడు. పిల్లరా, ప్రభుకి ఎప్పుడు కూడా హృదయాంతర్యములో నుంచి చేసే భక్తే ఇష్టం. పై భక్తి, పెదాలతో చేసే భక్తి ఆయనకి ఇష్టం కాదు, ఆయనకి అసహ్యకరమైంది. పిల్లరా, ఇక్కడ చెడిపోయినటువంటి ప్రాచీన స్వభావంతో ఉన్న వాటిని మనం విడిచిపెట్టి ప్రభుకి అప్పగించేసి, ఎప్పుడైతే ఆయనకి రక్తదారిలో మనం కడగబడ్డామో, రక్తశక్తమైన హస్తాలతో మనం కడుగుతాడని ఆయన డెడికేట్ చేసుకుని సమర్పించామో, ప్రభు మనకి యోగ్యమైన మంచి మనసు లేదా మంచి హృదయం లేదా మాంసపు హృదయాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఒకసారి స్తుతులు చెప్దామా? హల్లెలూయా. పిల్లల, దాన్ని మరొక భాషలో ఏమని పిలిచారంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని ఈ మంచి మనసు పొందిన వాళ్ళు ఈ ప్రాచీన పురుషుడిని వదులుకొని ఆంతర్య పురుషుల్లో జీవం పొంది పరిశుద్ధపరచబడిన స్థితిలో ఉన్నారే, వీళ్ళు యోగ్యమైన మనసుతో వాక్యాన్ని విని దాన్ని అవలంబించి అంటే ఓపికతో ఫలించువారుగా ఉంటారట. అంటే వాక్యానుసారంగానే నడుస్తారట. వీళ్ళు నూతన హృదయాలు కలిగిన బిడ్డలు, ఈ ఆంతర్యంలో నూతనత్వం కలిగినటువంటి వారు, ప్రాచీన స్వభావాన్ని వదులుకున్న వారు ఇక నుంచి పాపపుత్రంలో నడవరట. ఇష్టం ఉండదట. దేవునికి భయపడే జీవితాన్ని, దేవుని ఆజ్ఞలు గైకునే జీవితాన్ని, మరి అలాంటి దాహము దప్పిక కలిగినటువంటి యోగ్యమైన జీవితాన్ని మీరు కలిగి ఉంటారట. రండి చూపిస్తాను. 119వ కీర్తన. ఇది అందరూ చాలా మంది అప్పచెప్పారు. మొదటి నుంచి 3 వచనాలు చదవండి బాబు, చూడకుండా. ఏనాడు మర్చిపోయారా? ఇప్పుడు దాకా ఎక్కడ గుర్తున్నాయండి? ఏదో అప్పుడు అలా చెప్పేసాం కానీ అన్నట్టుగా ఉంది. చదవండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి వీళ్ళు దోషరహితమైన నిర్దోషమైన మార్గంలో నడుచుకుంటారట. ఆంతర్య పురుషుల్లో నూతనత్వం పొందుకున్నవారు, నవీన పురుషుడిని ధరించినవారు, ఈ ప్రాచీన పురుషుడిని వదులుకున్నవారు, ఇక వాళ్ళు నడతలు మారిపోతాయటండి, ఆలోచనలు మారిపోతాయంట, తలంపులు మారిపోతాయట, వాళ్ళ ఆశలు కూడా మారిపోతాయట. వాళ్ళందరూ ఇదిగో ఇలా నడుచుకుంటారట. ఇక యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. నూతనం, అన్నిటిలో నూతనత్వమే కనిపిస్తుంది. దేవుడు కూడా నూతనమైన మార్గాలు గుండానే నడిపిస్తాడు. దేవుని దగ్గరికి ప్రియులారా ఈ జ్ఞానులు వచ్చారు. ఆయన బాలుడిగా శిశువుగా జన్మించినప్పుడు మరి చాలా మంది ఈ జ్ఞానులు ఎక్కడ దేవుని కలుసుకున్నారంటే పశువుల తొట్లే అనుకుంటారు. ఎక్కడ కలుసుకున్నారు? యేసుప్రభు ఎక్కడ కలుసుకున్నారు వీళ్ళు? మనకు అన్ని అనుమానాలే కదా, చిన్నవి కూడా అయితే ఎలాగా ఏమని? ఈ గొర్రెల కాపర్లేమో పశువుల తొట్లో ఉండగా వెళ్ళారు, ప్రభుని చూశారు. ఈ జ్ఞానులు ఎక్కడ ఉండగా వెళ్ళారంటే రండి మీకు చూపిస్తాను. మత్తయి సువార్త. ప్రతిదానికి మనం వాక్యం చూపించాలంటే కొంచెం టైం పడుతుంది. మరి మనం కొంచెం ఎక్కువ సత్యాలను ధ్యానం చేయలేం, అంతే కదా. 2వ అధ్యాయం రండి. ఎక్కడుండగా చూసినట్టుగా ఉందంటే బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో వీళ్ళు 10వ వచనం కానీ చదవండి. అత్యానంద భరితులై వారి నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, పశువుల తొట్టి దగ్గరికి వచ్చారా? ఇంట్లోకి వచ్చారు. అప్పుడు షిఫ్ట్ అయిపోయారు అక్కడి నుంచి. పిల్లరా, శిశువును చూసి అది ఎక్కడ చూశారంటే కనుక వీళ్ళు ఇంటిలో చూశారు. జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? వీళ్ళు ఇంట్లోకి చూసినప్పుడు సాగిలి పడి ఆ సాంబ్రాణి, బంగారం ఇవన్నీ ఆయనకి సంపూర్ణంగా సమర్పించి ఆయన పూజించి ఆరాధన చేసినప్పుడు వాళ్ళకి ఒక బాధ వచ్చింది. ఏమని బాధ వచ్చిందంటే, ఇక మీరు వచ్చిన మార్గంలో వెళ్ళకండి. అదిగోండి, దేవుని చేత బోధించబడిన వారికి దేవుడు ఎప్పుడూ కూడా నువ్వు మాట వినాలే కానీ నూతన మార్గంలో నడిపిస్తాడట. నూతన ప్రేమలు మన పట్ల కనపరుస్తున్నాడట. నూతన ఆత్మ అభిషేకాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఏ రోజుకి ఆ రోజు క్రైస్తవుడు నూతనత్వం పొందాలి. ఎందులో? హృదయంలో. పిల్లరా, నూతనత్వం పొందాలి. అందుకుని ఈ హృదయానికి దినదినము ఏమి తగలాలి? దేవుని మాటలు తగులుతూ ఉండాలండి. దేవుని మాటలు తగలకపోతే నూతనత్వం ఉండదు. లోకం మాటలు తగులుతున్నాయి అనుకోండి, ఏమవుద్ది? లోపల చంపేద్దాం అనుకున్నా సతికిలి పడి ఉన్నాడు. ఎవడాడు? ప్రాచీన పురుషుడండి. ఇది విచిత్రం మానవ జీవితం. ఈ లోపల ఇద్దరున్నారు. ఎవరెవరు? ప్రాచీన పురుషుడు,
నూతన పురుషుడు కూడా. విచిత్రం ఏంటంటే ఈ ప్రాచీన పురుషుడికి మేత ఫుల్లుగా పెడుతున్నారు. లోకపు వార్తలు ఫుల్లుగా అందుతున్నాయి. వీడికి లోక జ్ఞానం ఫుల్లుగా అందుతుంది. ఈ ఆంతర్య పురుషుడికి ఆహారం అందట్లేదు. ఈ ఆంతర్య పురుషుడు ఆహారమే దేవుని వాక్యము. ఒకసారి దేవుని స్తుతులు చెల్లిద్దామా? మరి ఈ మధ్యకాలంలో మనం దినదినము కూడుకుందాం అనుకున్నాం. ఎంతమంది దినదినం వస్తున్నారు? అంటే ఆదివారం తింటే మళ్ళీ ఆదివారం దాకా నాకు భోజనం మీద ఉండలేదని అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అప్పుడు దాకింది ఇప్పుడు గంటన్నర కనుక అయితే కనుక ఏమవుతుంది? నీరసాలు చేసినండి ఇంకా వదిలిపెట్టలేదు అన్నట్టుగా ఉంటారు. వీళ్ళరా మీకు మరొకసారి చెప్తున్నాను. మరి ఆంతర్య పురుషుడికి ఎక్కర్లేదా? దేవుని సాన్నిధ్యంలోకి వెళ్ళి మనం బలం పొందుకోవాలి. దేవుని పాదాల దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి ఆత్మలో మనం బలం పొందాలి. ఆత్మలో పిల్లరా మనం రేపబడిన వారిగా దేవుని వాక్య సత్యములతో ఆ వినుట వల్ల, వాక్యాలు తగులుట వల్ల విశ్వాసం కలుగుతుందంట. ఆంతర్యంలో బలం పొందుకున్న భాగ్యవంతులు అవుతాం. ఒకసారి దేవుని స్తుతులు చెల్లిద్దామా? మరి ఇక్కడి నుంచి ఈ ఆత్మకి సంబంధించిన ఆహారం మనకి పిల్లల అందించబడి ఆ ఏర్పాట్లు మనం చేసుకోవాలి. ఖచ్చితంగా మీకు అనుగ్రహించబడుతున్నప్పుడు నియమ కొడుకులు పోగొట్టుకోవద్దు. ఆత్మలో బలపడతాకి సహకరిస్తాయి. పిల్లరా మీకు ఇక్కడ జరిపిస్తున్న ఆల్ నైట్ ప్రేయర్ మీరు తృణీకరించకండి. మీ ఆత్మ ఎంతో బలం పొందుకుంటాకి. పిల్లరా మీ ఆత్మలో ఆంతర్య పురుషుడు బలం పొందుకోవడానికి రాబో దినాల్లో ప్రభు కొరకు బలంగా నిలబడతాకి అవి ఎంతో నీకు సహకారిగా ఉంటాయి. అంతేకాదు మీకు ఏర్పాటు చేస్తున్న దినదినము ఏర్పాటు చేస్తున్న కోరికలు కూడా నిర్లక్ష్యం చేయొద్దని, తృణీకరించొద్దని ప్రభునాలో మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నీ మన ఆత్మలో బలం పొందుకోవడానికి సహకరిస్తాయి. పిల్లరా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆంతర్య పురుషుల్లో బలం కలిగిన వాళ్ళు వీళ్ళట చూడండి, మనం చదువుకున్న 119వ కీర్తనలో ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెదికేవారు. ఆయన వెదికే వారిగా ఉంటారు. ఆయన మార్గాల్ని కనుక్కునే వారి కింద ఉంటారు. వెదికే వారిగా ఉంటారు. ఆయన వెంబడించే వారి కింద ఉంటారు. పూర్ణ హృదయంతో ఆయన వెదికే వారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపము చేయరు. ఆయన మార్గములలో నడుచుకుంటారు. మరి ఇక్కడ జ్ఞానులకి మరి ఒక మార్గంలో వెళ్ళమని దేవుని చేత బోధించబడ్డా. నువ్వు ఏ మార్గంలో నడవాలో దేవుడు తెలియజేస్తాడు. దేవా నీ చిత్తం ఏంటి ఈ విషయంలో? పిల్లలు మనం ఏ పని చేసే ముందైనా దేవుని చిత్తాన్ని కనుగొనాలి. ఏ మార్గం గుండా వెళ్ళడం మంచిది. పిల్లలు కొన్నిసార్లు ఇంట్లో ఏదో ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాం. ఎంత నెరిగినా కనపడదు. రోజులు అయిపోతుంటాయి. చాలా కోపం వచ్చేది, సహనం చచ్చిపోద్ది. ఏం వెళ్ళి ఏం లాభం? ఒకసారి ఇంటి మీద కూడా కోపపడిపోతాం. ఈ కొంపలో ఏది ఎక్కడెట్టామో ఈ కొంపలో కావాల్సిందే కనపడదాం. ఇదేం కొంపం అని కొంపకేమైంది? కొంప మంచిదే నీ మతి మరుపుకి. పిల్లరా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కాముగా మనలో మనం ఒకరికొకరు అనుకుంటాం కాకుండా, కనపడిన వాళ్ళతోటి అనుకుంటాం కాకుండా మోకరించి చిన్న ప్రార్థన చేయి. నాయన నీ కంటికి కనపడిన సృష్టమేది లేదు కనుక నీ ఎక్కడో ఉన్నది, నువ్వు త్వరగా తెలియచేయి మాకు. మరి మాకు టైం ఎవాపరేట్ అయిపోకుండా నువ్వు మాకు కనపరచు ప్రభువా అని చెప్పి, ఎక్కడున్నాయో నీ కనులు తెలుసు కనుక మా కనులు కరెక్ట్గా అక్కడ పోనీ, మాకు ఆలోచన రాని ప్రభు అని ప్రార్థన చేసుకోండి. మీరు ఖచ్చితంగా పలానా చోట ఉందేమో ఆలోచన వస్తుంది. అక్కడికి వెళ్తే దొరికేస్తుంది. నేను నా అనుభవంలో ఎన్నోసార్లు పొందుకున్నాను. దయచేసి ప్రభువులకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మన జీవితంలో ఏ విషయమందైనా సరైన త్రోవలో, చక్కని త్రోవలో నడిపించే దేవుడు, కోరిన త్రోవకు నడిపించే దేవుడు, నివాసపురం చేరే వరకు మనల్ని విడిచిపెట్టినటువంటి దేవుడు మన దేవుడు. ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. అంటే ఆయన దినదినము నూతనమైనటువంటి త్రోవల్లో నిన్ను నన్ను నడిపించాలని కోరుతున్న దేవుడిగా ఉన్నాడు. ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. కనుక ప్రోబిల్డ్గా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మహిమగల మార్గాల్లో నడిచే భాగ్యవంతులుగాను నూతన త్రోవల్లో నడిపించినప్పుడు అవి మనకి ఎంతో దీవెనకరంగా ఉంటాయి, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. అలాగున నూతనమైన మనసు కలిగి నూతన త్రోవల్లో నడిచే భాగ్యవంతులుగా మనం ఉందుముగాక. ఆమేన్. రెండవ తలంపును మీ మధ్యలో కొద్దిసేపు పంచుకుని నేను కంక్లూజన్ రావడానికి ప్రయత్నం చేస్తాను. రెండవ తలంపు ఏంటంటే కనుక 3వ వచనం చదవండి. అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జన్మల్లో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. ఇందులో మరి దేవుని చిత్తాన్ని బట్టి ఒక మాట మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. రెండవ మాట ఆశ్చర్యకార్యాలు అనేది ముగింపులో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా అన్యజనుల్లో ఆయనను మహిమపరచుడి. ఎందుకు ఈయన మహిమపరచాలంటే కింద చెప్తున్నాడు. పిల్లారా మరి యెహోవా ఆయన మహాత్మ్యము గలవాడు కనుక మనం ఆయన మహిమపరిచి తీరాలి. ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు కనుక, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు కనుక, జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. ఆయన జీవము కలిగిన దేవుడు కనుక, యెహోవా ఆకాశ విశాలమును నోటి మాటతో సృజించిన వాడు కనుక, ఆయన సన్నిధానంలో ఏమున్నాయట? ఘనతా ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నాయి.
మీరు ఆయన సన్నిధికి ఫ్రీక్వెంట్గా ఆయన సన్నిధిని కలిగి ఉండటం వల్ల, కొంతమంది ఇందులో గంట ప్రార్థనలు చేస్తారని విన్నాం. అవును, దేవుని సన్నిధికి వచ్చి గంట ప్రార్థనలు మీరు చేయటం వల్ల మీకు కొంత ఘనత, కొంత ప్రభావము దేవుడు అనుగ్రహించే అవకాశాలు లేకపోలేదు. ఆయన సన్నిధానంలో బలం ఉంది, సౌందర్యం ఉంది, ఆత్మలో మనం బలపడతాం ఆయన సన్నిధికి వచ్చి మనం గడిపినప్పుడు పిల్లల. కనుక సౌందర్యము, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. ఇవన్నీ మనకు దొరుకుతాయి ఆయన సన్నిధికి వెళ్ళిన వేళ, నియమ కులుకుల్లో పాలు పొందుతున్న వేళ, పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో పాలు పొందుతున్న వేళ, ఆయన సన్నిధికి మనం వెళ్తున్నాం కనుక సన్నిధానంలో ఉన్నాయని మనకు దొరుకుతాయి. అందుకని మనం ఆయన మహిమపరచాలి, ఆయన స్తుతించాలి పిల్లల. అంతేకాదు, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి పిల్లల. ఇక్కడ ఈయన ఇన్ని విశేషమైన గుణలక్షణాలు కలిగి ఉన్నవారు కనుక ఆయన్ని మనం స్తుతించాలి అన్నారు. అంతేకాదు, కీర్తనకారుడు మరొక చోట అంటాడు, అసలు నీవు చేసిన క్రియలే భూమి మీద నువ్వు కలగజేసావు కదా, ఆ క్రియలే నేను కొనియాడుతున్నాయి, మేమందరం మరి ఎంత కొనియాడాలి అంటాడు. 145వ కీర్తన రండి, 9వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 145వ కీర్తన 9లో, యెహోవా అందరికి ఉపకారి కనుక ఎవరెవరు ఆయనకి మహిమ చెల్లించాలి? సర్వభూజనులు మహిమ చెల్లించాలి, అందరూ చెల్లించాలి, కొందరు కాదు పిల్లల. ఇది అందరికి ఉపకారి కనుక అందరికి ఉపకారాలు చేసేలా చేస్తున్నాడు. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. పిల్లల, దేవుడు చేసిన క్రియలు ఉన్నాయే, కృపా కార్యాలు ఉన్నాయే, నూతన క్రియలు ఉన్నాయే పిల్లల. మరి ఆయన నూతన మార్గాల్లో నూతన ప్రేమను కనపరిచి నడిపిస్తున్నాడే, వైవిధ్యమైనటువంటి విధానంలో మనం నడిపిస్తున్నాడే, ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తున్నాడే పిల్లల. ఆ క్రియలన్నీ ఈయన్ని ప్రభువును స్తుతిస్తున్నాయట. ఆయన చేసిన క్రియలే ఆయనకి స్తుతులు చెల్లిస్తున్న వేళ, మరి ఆయన స్వరూపంలో ఆయన పోలికలో ఉన్న మనం, ఆయన జీవాత్మను మనకు వసంగగా దాన్ని పోగొట్టుకున్న మనకు తిరిగి తన ప్రాణమే బలిగా ఇచ్చి మనకు అనుగ్రహించిన వేళ మరింతగా మనం ఆయన స్తుతించబద్దులమైనాం, మరింత రుణస్థులమై ఉన్నాం పిల్లల. కనుక ఎలాగో ఆయన మహిమపరచగలమంటే బైబిల్లో కొన్ని వాక్యాలు మీకు జ్ఞాపకం చేస్తాం. పైగా యేసుక్రీస్తు ప్రభుని మహిమపరచడమే దేవునికి మహిమ చెల్లించుట పిల్లల. బైబిల్లో ఏమని చెప్పారంటే దేవుని మహిమ అన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరట? దేవుని మహిమ. రండి చూపిస్తాను. అపోస్తులు రాసిన కార్యములు 3:13 చదువుకుందాం రండి, త్వరగా చదువుకుందాం. 3వ అధ్యాయంలో 13వ వచనం చదువుతున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఆయనను మహిమపరిచి ఉన్నాడు అంటే ఇప్పుడు దేవుని మహిమ ఎవరి ద్వారా వెల్లడి అయింది? మనకి క్రీస్తు ప్రభువులో వెల్లడి అయింది. క్రీస్తు ప్రభు దేవుని మహిమ అయి ఉన్నారు. కనుక మరి దేవుని మహిమ అయిన మన ప్రభువుని మహిమపరచడం, దేవుణ్ణి మహిమపరచడం, దేవుని మహిమ క్రీస్తులో మనకి పరిపూర్ణంగా వెల్లడి అయింది పిల్లల. కనుక ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ ప్రభువుని ఎలాగున మహిమపరచగలం, ఈ దైవాన్ని మనం ఎలాగున మహిమపరచగలం? బైబిల్ చెప్తుంది, ఒకటి బై ప్రైజింగ్, అంటే దేవుని స్తుతించుడు ద్వారా. ప్రైజింగ్ అంటే స్తుతించడం, ప్రైజ్ చేయటం ద్వారా ఆయన మనం మహిమపరచవచ్చట. చూడండి, మీకు చూపిస్తా. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. 22, 23. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా ఆయనను స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన గణపరచుడి, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన గణపరచుడు ద్వారా, ఆయనకు భయపడుట ద్వారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన స్తుతించుట ద్వారా ప్రభువు నామానికి మహిమ తీసుకురాగలం. ఇది మొదటి తలంపు. దేవుని ఎలాగున మహిమపరచగలవు అంటే అసలు ఎందుకు మహిమపరచాలి అన్నది ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఏమై ఉన్నారో అన్న దాన్ని బట్టి మనం స్తుతులు చెల్లించాలి. ఆయన క్రియలు బట్టి మనం, ఆయన క్రియలే ఆయన మహిమపరుస్తున్నాయి కనుక, ఆయన ఎన్నో క్రియలు మన పట్ల చేశారు కనుక, ఈ చేసిన క్రియలు బట్టి ఇశ్రాయేలు క్రియలు చేసినప్పుడే స్తుతించే వారి కింద ఉన్నారు. అలా కాకుండా నిత్యము ఆయనను స్తుతించేవారిగా, మహింపరిచేవారిగా యోగులాగా మనం ఉండాలి. అప్పుడు మనం ఆయన మహింపరిచే బిడ్డలమని దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. అంతేకాదు, మనమట సత్క్రియలను చేయటం ద్వారా ప్రభువును మహింపరిచే వారిగా ఉండగలమట. మత్తయి రాసిన సువార్త చూడండి, 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు
వారి ఎదుట మీ వెలుగు క్రియలను ప్రకాశింపనేది. వెలుగు క్రియలన్నా, సత్క్రియలన్నా, ఇలా మరి నీతి క్రియలన్నా ఇవన్నీ ఒకటే పర్యాయ పదాలు. కనుక మీ నీతి క్రియలను వారి ఎదుట ప్రకాశింపనీయుడి. ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇలాగున దేవుణ్ణి స్తుతించిన వారు, ఎల్లవేళలా దేవునిపై ఆధారపడి నడిచిన వారు, ప్రభువును మహింపరిచిన వారు ఎగ్జాంపుల్ ఒకటి మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఆయన మన పరిశుద్ధ లేఖనాల్లో ఇస్సాకు విత్తనం వేసి నూరంతులు ఫలం పొందుకున్నాడట. ఇస్సాకు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇస్సాకు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నప్పుడు పులేరా వాళ్ళు అసూయపడి ఇస్సాకు మీద మరి నూరంతుల ఫలాలు ఎప్పుడైతే వచ్చినాయో అసూయ పనులు ఎక్కువైపోయారట. ఆ దేశస్తులందరూ అసూయపడి ఇంతో గొడవలు పట్టడం మొదలుపెట్టారు. ఎవరితో? ఇస్సాకుతో. గొడవ పట్టడమే కాకుండా మరి వీళ్ళు ఏం చేశారంటే కనుక ఎగతాళి అపహాస్యం చేశారట, ద్వేషభావం కూడా కనపరిచారట పిల్లలు. అయితే ఈయనేం చేశాడంటే కనుక సత్క్రియలను ఆచరించాడు. అనగా వాళ్ళ జోలికి వెళ్ళక దాన్ని బట్టి ప్రభువును స్తుతించుకుని మరొక చోటకెళ్ళి మరొక బావి తవ్వుకున్నాడు. ఎడమగా జరిగాడు పిల్లరా. దుష్టులతో గొడవ పెట్టుకోక, నువ్వెంత అంటే నువ్వెంత అనుకోక. ఎందుకంటే ఇస్సాకు కూడా సామాన్యుడు కాదు. ఇస్సాకు ఎంతో మంది దాసదాసీలు ఉన్నారండి ఈయనకి. వాళ్ళందరూ తీసుకుని వెళ్ళొచ్చు ఈయన యుద్ధానికి, ఆయన వెళ్ళలేడు పిల్లరా. సహనముతో సమాధానంతో వీళ్ళకి దూరంగా వెళ్ళాడు. దేవుడు వీడిని బహుగా ఫలింపజేశాడు. బైబిల్లో యోహాను శుభవార్తలో ఉంటుంది 15:8, మీరు ఫలించడం వలన, మీరు బహుగా ఫలించడం వల్ల మీ పరలోకపు తండ్రి మహిమ అన్నాడు. అంటే మనం ఫలించడం ద్వారా కూడా దేవుని మహిమ తీసుకురాగలం. మనం స్తుతించడం ద్వారా ప్రభువుని మహింపరచగలం. మనం సత్క్రియలను ఆచరించడం వల్ల ఆయన మహింపరచగలం. ఈయన ఈ మార్గంలో ప్రయాణం చేసి వాళ్ళతో మరి పెట్టుకోకుండా దూరంగా జరిగి మళ్ళీ తవ్వుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలాగున తవ్వుకునగా మళ్ళీ ఆ బావిలో చక్కని నీళ్లు పండియట. ఈయన ఎక్కడ నీళ్ళు చదివితే అక్కడ బావిలో నీళ్లు పడుతున్నాయి పిల్లలు. మరి ఈయన చక్కగా ఫలించేవాడిగా నూరొంతుల ఫలాలు, మళ్ళీ 100, 200 కాదు, 500, 10 కూడా కాదు, నూరొంతుల ఫలాలు అందుకునేవాడిగా ఉంటాడట. తద్వారా వీళ్ళకి అర్థమైపోయిందంట, ఈయనకి తోడై ఉన్నవారు సామాన్యులు కాదు. ఈయనకి తోడై ఉన్నవాళ్ళు ఎవరంటే కనుక యెహోవా నీకు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట మేము సూచితిమి. మొట్టమొదటి దర్శించిన వారు, ఎగతాళి చేసిన వారు అదే ప్రజలు అదే నోటితో ఇప్పుడు ఏమంటున్నారంటే కనుక నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటే, ఇప్పుడు ఒకప్పుడు దూషించిన వారే అదే నోటితో దూషించిన వారు అదే నోటితో దేవుని మహింపరుస్తున్నారు. ఎంత గొప్ప విషయం అంటే, నువ్వు సత్క్రియలను ఆచరిస్తే అన్యులు నిన్ను దూషించవచ్చు మొట్టమొదట పిల్లరా. మరి లోకం నిన్ను అపహాసం చేయవచ్చు, మళ్ళీ వాళ్ళే చెప్తారు నిశ్చయముగా నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే కనుక దేవునికి నమ్మకమైన వారుగా మనం బ్రతకాలి. దేవుని సత్య మార్గంలో నిలబడిన వారుగా మనం ఉండాలి. దేవుని ఎరగిన వారు మొట్టమొదటిలో దూషించినా, ఎగతాళి చేసినా మళ్ళీ ఆళ్ళ నోటంటానే దేవుడి నామాన్ని మహిమపరుస్తారు. ఒకసారి దేవుని స్తుతి చెల్లిద్దామా? హల్లెలూయా. కనుక ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ పరిశుద్ధ గ్రంథం చదివిస్తుంది. యెషయా రాసిన గ్రంథం 51వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. చూడండి, 51వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నీతిని అనుసరించు యెహోవాను వెతుకుచూ ఉండేవారులారా. ఇస్సాకు నీతి మార్గంలో ప్రయాణం చేశాడు, దేవుని వెతికాడు, దేవుని మార్గాలను వెతికాడు. ఈ భక్తిహీనులు తన జోలికి వచ్చినప్పుడు ఆ మార్గంలో ఈయన జవాబులు చెప్పలేదు, దూరంగా జరిగాడు, నీతి మార్గంలో నడిచాడు. మీరు ఏ బండ నుండి చెక్కబడతారో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి తవ్వబడతారో దాన్ని ఆలోచించుడి, మీ తండ్రి అబ్రహాము సంగతి ఆలోచించుడి, ఇప్పుడు కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అబ్రహాముని ఒంటరిగా ఉన్నప్పుడు పిలవలేదా? అతన్ని ఆశీర్వదించి అతను పెక్కు మంది అగినట్లు నేను చేసి తిని. కనుక మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఒంటరి వాళ్ళం, మరి ఇద్దరమే ఉన్నాం, ముగ్గురమే ఉన్నాం, ఇంతమందిలో మేము, ఇంత బలవంతుల మధ్యలో మేము ఉండగలమా అని మీరు సందేహపడద్దు అంటాడు. ఇదే విషయాన్ని 6, 7 వచనాల్లో కూడా 7, 8 వచనాల్లో మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. చూడండి, చదువుకుందాం. ఈ 7వ వచనం చదువుతున్నారు చూడండి. నీతిని అనుసరించే వాళ్ళారా మాట వినడి, నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఒకవేళ మీ మీదకి లేచిన వారు కొన్ని దూషణ మాటలు మాట్లాడుతున్నారా? ఎందుకంటే కనుక నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా నేను మీ పక్షాన ఉంటానంటున్నాడు మహాదేవుడు. పిల్లరా రండి, మీకు చూపిస్తా. పరిశుద్ధ లేఖనాల్లో 49వ అధ్యాయం, ఒక 5 వెనక్కి తిప్పండి అంతే. 49వ అధ్యాయం 25, 26 వచనాల్లో చూడండి.
ప్రభు మనకి ఈ చక్కని వాగ్దానం చేస్తున్నాడు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుతున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము, అంటే నువ్వు ఎంత బలవంతుల చేత చెరపట్టబడినా, ఒకవేళ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులని చెరలో ఉన్నావా, అవి ఆ పరిస్థితులు మింగేసేలా కనిపిస్తున్నాయా, ఏమి తొందరపడద్దు అంటున్నాడు. నువ్వు నీతి మార్గంలో నిలబడు, నువ్వు నడవాల్సింది సత్యంలో నిలబడు, నీతిని అనుసరించి జీవించు, నీతి సత్యములో నిలబడు, నా మార్గంలో నువ్వు నడువు, నీతిని అనుసరించి వారులారా అంటున్నాడు కదా. ఎందుకంటే కనుక మరి ఈ నీతిని అనుసరించే వారు దేవుని మార్గాలు వెతికే వారుగా మనం ఉండాలి. ఇందులో దేవుని మార్గంలో మనం తొట్టిల్లని వారుగా మనం ఉండాలి. ఏమంటే యెహోవానే వెతికే వారుగా ఉండాలి, ఆయన మార్గాల్లో నడిచే బిడ్డలుగా మనం ఉండాలి. ఉంటే దేవుడు ఇదిగో ఈ గొప్ప వాగ్దానాలు నీ నా సొంతం చేస్తానంటున్నాడు. ఎలాగున సెలవిచ్చుతున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సైతం విడిపించబడుదురు, బేకర్లు చెరపట్టిన వారు విడిపించబడుదురు, నీతో యుద్ధం చేయవారితో నీతో యుద్ధం చేసేవాడితో గొప్ప సైన్యాన్ని పంపిస్తానన్నాడా? లేదండి, ఆయనే వచ్చి యుద్ధం చేస్తాడట. ఎంత గొప్ప విషయం! యుద్ధము యెహోవాదే, ఆయనే చేస్తాడట. నీ పిల్లలను నేనే రక్షించేదనో, పిల్లలు నా దూత అనలేదు, యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడని విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసమును తినిపించేదనో, కొత్త ద్రాక్ష రసం చేత మత్తులైనట్లుగా తమ రక్తం చేత మత్తులగుదురు. వీళ్ళు ఏ మాంసం తింటారంటండి? మేక మాంసమా? కాదు కాదు, వారు స్వమాంసం, వారి మాంసమే వాళ్ళు తినేలాగా చేస్తాడట. ఎంత భయంకరం! మరి ఒక దూతను పంపించినప్పుడే 1,85,000 తమ్మును తాము పొడుచుకొని చేశారట. మరి ఇదే స్వమాంసం తినిపిస్తామంటే ఇదే. యుద్ధం ఎవరితో చేస్తున్నామో తెలియకుండా వాళ్ళే నరుక్కుని తెచ్చారట. ఎంత విశేషం! ఓసారి యుద్ధం చేయడానికి కందిరీగలు పంపించారట. కందిరీగలు మనుషులు చంపుతాయా అంటే, పిల్లరా ఆయన పంపించిన కందిరీగలు అలాంటివి. మరి పిల్లరా ప్రోబిళ్ళగా మేము మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అయితే నువ్వు దేవుని వెతికే పనిలో నువ్వు ఉండాలి, దేవుని నీతిలో దేవుని న్యాయంలో నువ్వు నిలబడిన బిడ్డవై ఉండాలి. మరి మనం కూడా భక్తిహీనతలకు దిగజారి వాళ్ళతో సమానంగా యుద్ధం చేస్తానంటే నువ్వు యుద్ధం చేసుకో అని ఆయన మౌనంగా ఉంటాడు. ప్రియులరా ప్రోబిళ్ళగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ లేఖనాలు మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, యెషయా రాసిన గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. చూడండి. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడదని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటేనే. మనకి వాళ్ళు సిగ్గుపరిచేటప్పుడు మనం ముందుగానే తెలుసుకుని రేపొద్దున సిగ్గుపరచబడేది వీలేను, ఇప్పుడు సిగ్గుపరుస్తున్నట్టుగా ఉన్నారు, కానీ ఇది టెంపరీ, కొద్ది కాలమే. నా ప్రభు నా ముఖమును పైకెత్తాడు, నేను సిగ్గుపడను అని చెప్పి తెలుసుకుని అప్పుడే తన ముఖాన్ని చెకుముకి రాతలో చేసుకున్నాడట. ఎంత గొప్ప విశ్వాసం అనేది! ఈరోజు నిన్ను నన్ను దూషిస్తున్నవాడిని నేను దేవుని మార్గంలో నిలబడతాను, మీలాగా భక్తిహీనతలకు నేను దిగజారు, నేను మౌనం వహించి ప్రభు దగ్గర మాత్రమే నేను హృదయాన్ని ప్రార్థించే బిడ్డగా ఉంటావా? ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకునే బిడ్డగా ఉంటావా? ఉంటే దేవుడు నిన్ను సిగ్గుపడకుండా దేవుడు నీకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. నీకు సహాయం చేస్తున్నాడన్న విషయం నీ శత్రువు కూడా గమనిస్తాడు. నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక మీతో మేము ఒక నిబంధన చేసుకోకపోతే మాకు ప్రమాదం వచ్చేలా ఉందని, ఇదిగో మాకు భయం పుడుతుందని చెప్పి అంతమంది దేశమంతా ఒక పక్షాన ఉన్నారు. ఈయన పరదేశిగా పరవాసిగా ఉన్నాడు ఇస్సాకు దాసులతో గొప్ప నిబంధన చేయటానికి వాళ్ళు వచ్చారు. ప్రియ తల్లి, ప్రియ సోదరుడా, ప్రభు అంటున్నాడు నేను నీకు తోడై ఉంటాను కనుక. 9వ వచనంలో కూడా చూడండి, ప్రభువు యెహోవా నాకు సహాయం చేయను, నా మీద నేరస్థాపన చేయవాడు ఎవడు? 50వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వచనం చదువుకుంటాం. వారందరూ వస్త్రం వలె వస్త్రంలాగా పాతగిలిపోతారు, చిమ్మట వారిని తినివేయను. పిల్లరా ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు ఎంతో బలవంతులే కావచ్చు, దేవుడు వారిని వస్త్రం వల్లే పాతగిలిపోయేలా చేస్తానంటున్నాడు. దయచేసి ఈరోజు నువ్వు దేవుని మార్గాల్లో నువ్వు నిలబడితే దేవుని నిన్ను మహింపరిచే కృపాభాగ్యం ప్రభు మనకి ఇస్తారట. దేవుని ఇంకే విధంగా మహింపరచవచ్చో మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను. మరి రోమీయులు రాసిన పత్రిక ఒక 10 పద్ధతులు ఉన్నాయి, కానీ మీకు టైం ఎక్కువ అవుతుంది కనుక 4 చెప్పి నేను ముగిస్తున్నాను. రోమా రాసిన పత్రిక 15వ అధ్యాయం 6, 7 వచనాలు చదువుకుని ముగించేసుకుందామా? మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహింపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకరు ఏముండాలంటే మనం మనసు కలిసిన యూనిటీ ఉండాలి, ఐక్యత ఉండాలి. ఒకరికొకరి మధ్యలో ఏముండాలి? మనకి ఐక్యత ఉండాలి. ఉందా పిల్లరా విశ్వాసులు? అందుకనే మనం పాయింట్ పెట్టి ప్రార్థన చేస్తున్నాం.
విశ్వాసుల్లో విశ్వాసులకు ఐక్యత, విశ్వాసికి మధ్యలో ఐక్యత, దైవజనులకి విశ్వాసులకి మధ్యలో ఐక్యత, క్రైస్తవులకి మధ్యలో ఐక్యత. ఈ ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని ఆత్మకార్యాలు బలంగా జరుగుతాయి ప్రియులారా. కనుక ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు దేవుని మహిమ పరచు నిమిత్తము. చూడండి, ఎందు నిమిత్తము ఐక్యత కలిగి ఉండాలంటే దేవునికి మహిమ నిమిత్తం. దేవునికి మహిమ వస్తుంది. ఇలా ఐక్యత కలిగి ఉన్న చోట దేవుని ఆత్మ పనిచేస్తుంది, దేవునికి మహిమ కలుగుతుంది. కనుక క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితోనొకడు మనసులో కలిసిన వారై ఉండినట్లు. ఎలా ఉండాలంటే మనం మనసులో కలిసిన వారిగా మనం ఉండినట్లు ఓర్పుకును ఆదరణకర్తకు దేవుడు మీకు అనుగ్రహించును గాక. దీనికి ఏం కావాలి? ఓర్పు ఉండాలి. ఒక మనిషి మధ్యలో ఐక్యత ఉండాలంటే ఏముండాలి? కొంచెం ఆయన తొందరపడి చిన్నోడే ధ్యానం పెడతాడు, లేనోడు మాట అన్నాడు అనుకోండి, మీరు ఎలా ఉండాలి? సహోదరుడు కొడుకేగా తెలియదాడు చిన్నపిల్లాడు అని చెప్పి అనుకోవాలి. నువ్వెంతరా నేనెంత, నన్ను ఎంత మాట అంటావా అనుకుని మొట్టమొదటి ఏం చేస్తున్నారు వీళ్ళు? మాస్టర్ గారికి భయం పుట్టిస్తున్నారు, దేవుని సంధి మానేస్తున్నారు. మొట్టమొదటి వీళ్ళిద్దరు గొడవ పెట్టుకుంది బాగానే ఉంది, మధ్యలో ఎవరికి వస్తుంది గొడవ? అలా చేయక. ఎందుకంటే కనుక ఇక్కడ అన్నాడు ఓర్పు ఉండాలట. కలిసి ఉండాలంటే మనకి ఏముండాలి? ఎప్పటికప్పుడు ఎవరొకరు నోరు జారుతుంటాం, తొట్టిల్లుతాం, ఎవరొకరు బలహీనతలు బయటపడుతుంటాయి. ఆ బలహీనతలు బట్టి మీరు వెనకబడిపోకూడదు. దీన్ని నేర్పుతో ఓర్పుతో దాన్ని సహించాలంటున్నాడు ఇక్కడ. చూడండి ఇప్పుడు కదా. కనుక మరి కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకు ఆదరణకర్తకు దేవుడు మీకు అనుగ్రహించును గాక. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం బలహీనులైన మనము, శత్రువులైన మనము, దూరస్తులైన మనము క్రీస్తు ప్రభు వారు మనల్ని చేర్చుకున్నాడు. అయినా ఇలాంటి వాళ్ళందరి కోసం ఆయన రక్తం కార్చాడే, అలాంటి ఓర్పు మీరు కలిగి ఉండండి అంటున్నాడు ఇక్కడ. జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి? క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకునడి, ఒకరినొకడు ఓర్చుకునడి, ఒకరినొకడు సహించుకునడి అంటున్నాడు. ఎందుకు అంటే కనుక ఐక్యత కలిగి ఉండాలంటే ఇవి మనకి అవసరం. ఐక్యతకు భంగం కలగకుండా ఉండాలంటే తద్వారా దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది పిల్లలు. కనుక ఇలాగున ఏక మనసు కలిగి ఒకరితో ఒకరు కలిసి ఉందాం, దానికి భంగం కలగకుండా అవసరమైతే ఓర్చుకుందాం, సహిద్దాం పిల్లరా. క్రీస్తు నియమమును సంపూర్తి చేసి ఆయనకు మహిమ తీసుకొచ్చే బిడ్డలుగా ఉందుము గాక. ఆమేన్.